మా ఆ ఫ్లవర్ వాళ్ళు ఎవరు అక్కడి నుంచి తీసింది? ఇంట్లో నాదేం లేదమ్మా, వచ్చినామని అడుగు. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎంత నీట్గా పెట్టుకుని వెళ్ళాను, అన్ని ఎక్కడంటే అక్కడ నీట్గా పెట్టేసి సెట్ చేసి వెళ్ళాను. ఇప్పుడు ఒక్కడు కూడా దాని ప్లేస్ లో అది లేదు. ఇష్ట ప్రకారం మార్చేస్తున్నారు. నన్ను అడగాలి కదా మార్చేటప్పుడు. ఫస్ట్ పిలువాన్ని వదినా ఒకసారి ఇట్రా అండి. ఆమె ఇష్ట ప్రకారం ఉండాలి. ఏమ్మా, ఏమైంది? ఎందుకు అరుస్తున్నా? ఇంట్లో ఇవన్నీ ఎందుకు చేంజ్ చేశారు? నేను ఉన్నప్పుడు నీట్ గా ఆర్గనైజింగ్ గా పెట్టేసి వెళ్ళారు. అప్పుడు బాగుండేది. ఇప్పుడు నీ ఇష్ట ప్రకారం మార్చిన ఇదేమన్నా ఇల్లులో ఉంది అసలు? అయినా మార్చేటప్పుడు నన్ను అడగాలని తెలీదా? ఇది నా రూమ్, నేను నీట్ గా పెట్టుకొని వెళ్ళాలి. ఇప్పుడు చూడు ఎంత చెత్తగా ఉంది అసలు ఆ రూమ్. ఏంటి, ఏమైంది? ఎందుకు అట్లా అరుస్తున్నావు? నేనేం అరవట్లేదండి. నా రూమ్ లో నాకు ఇష్టం వచ్చినట్టు వస్తువులు లేవు. నేను నీట్ గా పెట్టుకొని వెళ్ళాను. ఇప్పుడు అన్ని తీసేసి సెట్ అంటే అట్టు ఉన్నాయి. అడగాలి కదా నన్ను మార్చేటప్పుడు. రూమ్ చేంజ్ చేయాలంటే నిన్ను అడగాల? అవును. ఆహా, ఇప్పుడు మనం ఉంటున్నామే మన బెడ్రూమ్. ఒకప్పుడు మా చెల్లెలది. తనకు నచ్చినట్టు పెట్టుకుంది. అవన్నీ పీకేసి ఇప్పుడు నీకు నచ్చినట్టు నువ్వు పెట్టుకున్నావు. ఏ రోజైనా ఆ పిల్ల నిన్ను అడిగిందా? ఎందుకు అడగలేదు? ఆడపిల్ల పుట్టింట్లో ఉన్నంత వరకు అది వాళ్ళది. వేరే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళది కాదు. ఆ ఇంటికి వేరే వాళ్ళు వచ్చినప్పుడు అది వాళ్ళకి నచ్చినట్టు ఉంటుంది. నీకు నచ్చినట్టు ఉండాలంటే అది జరగని పని. ఇన్ కేస్ నీకు నచ్చినట్టు ఉండాలనుకుంటే ఫస్ట్ నువ్వు పుట్టింటికి వెళ్ళడం మానుకో. ఎందుకంటే అక్కడ నీకు నచ్చినట్టు ఏది ఉండదు. అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ నీకు లేనప్పుడు పుట్టింటికి వెళ్ళే రైట్ కూడా నీకు లేదు. అక్కడ నీలాగే ఇంకొక అమ్మాయి కాపురం చేస్తుంది. ఆ అమ్మాయి పోటీ తగలాలనుకో. వీలైతే ప్రేమగా మాట్లాడి బంధం కలుపుకో. కనీసం ఆ బంధం అన్నా మిగులుతుంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండండి.